వెరీ గుడ్ తమ్ముడు. అన్న మీ పేరు చెప్తే ఈ మాఫియా సామ్రాజ్యం మొత్తం గడగల్లాడు. మన డబ్బు ఎలా ఉందో గుర్తు చూపించామన్నా. శబాష్ శబాష్ తమ్ముడు శబాష్. వజ్రాల మార్పిడి కాంట్రాక్ట్ అంటే అల్లా డబ్బా కాంట్రాక్ట్ కాదు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు, మేధావులైన పోలీస్ ఆఫీసర్లు ఎదుర్కొని వాళ్ళతో పోరాడాలి. అందుకు ఉండాలి. ఈ చాలా పేరు చెప్తే ఈ ప్రపంచంలో భూమండలాలు తలకిందులు కావాలి. రౌడీ గుడ్డల్లో రైళ్లు పెరిగెత్తాలి. కిక్కు అనుకుంటా కూర్చుని పోవాలి. నీ గురించి నాకు బాగా తెలుసు. అసాధ్యమైన పని నీకు అప్పగించాను. నీకు మరో కాంట్రాక్ట్ అప్పగించబోతున్నాను. ఏం కాంట్రాక్ట్ దేవా? ఈసారి వజ్రాల మార్పిడి కాదు, మన దేశ రక్షణ సైన్యం సైన్సులు విదేశీయులకు మనకి మరొక 60 కోట్లు వస్తాయి. డబ్బు ఆ డబ్బే ఈ ప్రజల ప్యానల్ బలి తీసుకుంటుంది. ఎన్నో కుటుంబాలు సర్వనాశనం చేస్తుంది. ఎన్నో మారణకాండాలు చేయిస్తుంది. ఈ మనుషుల మమతలో మనుషుల్ని రాక్షసులుగా తయారు చేస్తుంది. ఈ ప్రపంచంలో డబ్బు అనే జబ్బు లేనివాడు ఎవ్వడూ లేడురా. అందుకే ఆ డబ్బు కోసం ఎంత మందినైనా మోసం చేయాలి. అవసరమైతే వాడు ప్రాణాలు తీయాలి. ఎన్ని మోసాలైనా చేయాలి. మరిచిపోయావా మన గత తల్లిదండ్రుల జీవితం డబ్బు కోసం నరక ఏతన అనుభవిస్తుంటే ఈ సమాజం పాలనగా నవ్వుకుంది. అందుకే ఈ సమాజంపై పగ తీర్చుకోవాలి. ఎవరు సంపాదించలేదు డబ్బు సంపాదించాలి. ఆసాదించే ఈ సమాజంలో ఆసాదించే మరో మీద యజ్ఞం చూసి భయపడాలి. వద్దన్నా వద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయి మన తల్లిదండ్రులు గుర్తు చేసి నా గుండెల్లో అగ్ని రగించగలరా? సంఘటన గుర్తు చేసి తెచ్చి పెట్టగలరా? లోనికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. నీకు మరొక విలువైన ఖరీదైన కాంట్రాక్ట్ అప్పగించబోతున్నాను. ఏమిటది? మానభంగాలు చేయాలా? బ్యాంకు లాగులు బద్దలు చేయాలా? ఏదైనా సరే నిమిషాల్లో ముగిస్తాను. ఊహించడంతో తేలిక కాదు దేవా. ఇది చాలా చాకచక్యంగా చేయవలసిన పని. ఆ పని నీ ఒక్కడికే సాధ్యం. ఓకే కదా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది పోలీసులు అంటే అయినా మూడో కంటికి తెలియకుండా పని ముగించుకొస్తాను. ఆ 40 లక్షల రూపాయలతో వస్తాను. ఓకే బ్రదర్, ఈ ఆనంద సమయంలో ఉన్న సుందరితో విందు చేసుకో. నేను ప్లాన్ రెడీ చేసి వస్తాను.